హాయ్ అండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. మా అమ్మ గార్డెన్ అండి ఇది. పూల మొక్కలు అయితే చాలా ఉన్నాయి. చాలా ఓపిక అండి మా అమ్మకి. గార్డెన్ అయితే చేసుకుంటుంది. చాలా రకాల మొక్కలు అయితే ఉడుస్తుంది. ఇదైతే పసుపు కనకాంబరాల చెట్టు ఇది. జామ చెట్లు, దేవుడికి దీపారాధనకి అయితే పువ్వులు చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక రకం పూల చెట్టు. నాకైతే దీని పేరు అయితే తెలీదు. ఇదిగోండి, ఇవైతే చుక్కమల్లి చెట్టు. ఇదిగోండి చుక్కమల్లి చెట్టు. ఇదైతే కాగడ మల్లి, పుయ్యట్లేదు, చిగుర్లు అయితే పెడుతుంది. అదైతే నందివర్ధనాల చెట్టు. దీపారాధన కోసం రోజు మా అమ్మ అయితే వచ్చి ఏరుకుంటుంది. ఇదిగోండి, మా ముందు వరండా అయితే చాలా ప్లేస్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి. ఇదంతా మా అమ్మ గార్డెన్ అన్నమాట. ఇదైతే నిత్య మల్లి చెట్టు. నిత్యం పూస్తూనే ఉంటుంది ఈ మల్లి చెట్టు. దీన్ని నిత్య మల్లి చెట్టు అంటారు. ఇదిగోండి, చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి. ఇదంతా తులసి మొక్కలండి. తులసి పత్ర అయితే చాలా ఉంటుంది. ఇదిగో ఇదన్నీ తులసి మొక్కలే. జామ చెట్లు, ఇది కూడా తులసి మొక్కే. ఇది కూడా తులసి మొక్క. ఇది ఈ పూల పేర్లు అయితే నాకు తెలీదు. దీన్ని ఏమంటారు? ఇవి కూడా దీపారాధనకే వాడతారు. ఇదిగోండి, మొగ్గలు అయితే ఇలా ఉంటాయి. ఇవైతే మిరప చెట్లు. ఇవైతే చామంతి చెట్లు. ఇదిగోండి జామ చెట్లు. జామ చెట్టు అయితే కాయలు కాసింది. అయితే కనకాంబరాల చెట్లు. చాలా రకాల పూల మొక్కలు అయితే ఉన్నాయి. ఈ పువ్వులను ఏమంటారో నాకైతే తెలియదండి దీని పేరు. వంకాయ చెట్లు, కనకాంబరాల చెట్లు, మందార చెట్లు, జామ చెట్లు చాలా ఉన్నాయి. ఇదిగోండి మందార చెట్టు. మల్లె చెట్లు కూడా ఉన్నాయండి. ఇదిగోండి మల్లె చెట్లు పుయ్యట్లేదు. అప్పుడు మేమున్నప్పుడైతే చాలా పూలు పూసేవి. అప్పుడు మాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు మల్లెపూలు కావాలన్నా ఇది పుయ్యట్లేదు, ఎక్కడో ఒకటి పోస్తుంది అనమాట. ఇదిగోండి మల్లె చెట్లు. ఇవన్నీ మల్లె చెట్లు. ఇదైతే మామిడి చెట్టు. ఇదిగోండి మామిడికాయలు కూడా ఉన్నాయి. అది కొబ్బరి చెట్టు. అయితే మా పెట్ అండి ఇది. అప్పుడు మా నానమ్మ తాతయ్య ఉన్నప్పటి నుండి ఉంది పెట్టా మా ఇంట్లో. ఇప్పుడైతే దీన్ని వాడట్లేదు. ఇలా బయట పెట్టేసి దీని మీద దోమిన సామాన్లన్నీ మా అమ్మ అయితే బోర్లించుకుంటుంది. పాతకాలం నాటి పెట్టేది. సైడు పెరట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి, బయట నుండి అయితే ఇలా ఉంటుంది మా వరండా. చాలా పెద్దగా ఉంటుంది. పిల్లలు అందరూ సాయంత్రం పూట అయితే ఆడుకుంటారు. వరండా అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇదిగోండి, ఇది తులసి మొక్క, కలబంద మొక్క. ఇవైతే మా టాయిలెట్స్.
ఇదిగోండి, ఇక్కడ నుండి అయితే మా ఇల్లు అదండి. గుడ్ మార్నింగ్. మేమైతే ఈరోజు లేవడం కూడా లేట్ అయిందండి. మేము లేచేసరికి మా అమ్మ అన్నీ చేసుకుంది, అంత దీపారాధన చేసుకుంది, టీ కూడా తాగేశారు. ఇప్పుడైతే మంచినీళ్ళు పడడానికి అయితే వెళ్ళింది. మా ఇంటి చుట్టూ ఉన్న వ్యూ అయితే చూపిస్తాను. చాలా ప్రశాంతంగా ఉందండి ఉదయానికి. చాలా గ్రీనరీగా అయితే ఉంటుంది. వర్షం అయితే పడింది ఫుల్గా నైటు. ఇదిగోండి బొప్పాయి చెట్టు ఇది. కాయలేమి లేవులేండి. ఇది మా పెరట్ సైడ్ అన్నమాట, జామ చెట్టు. చుట్టూ కూడా చాలా గ్రీనరీగా అయితే ఉంటుంది, పచ్చని వాతావరణం. చిన్న ముగ్గు అండి. రోజు ఉదయాన్నే 4 గంటలకైతే లేచి వరండా అంతా కడుగుతుంది. కడిగేసి అయితే ముగ్గులు వేస్తుంది. తర్వాత స్నానం చేసి దీపారాధన అయితే చేసుకుంటాం. కొబ్బరి చెట్టు చూడండి ఎంత ఫుల్గా కాసిందో. ఇదిగోండి కొబ్బరి చెట్టు ఎంత నిండుగా ఉన్నాయో కొబ్బరికాయలు. నేనైతే ఇప్పుడైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను, మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి. చిన్న వ్లాగ్ అయితే చేసామండి. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.